సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్లో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డి సహా 40 మంది నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. 2 రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇక పోలీసుల నిర్బంధంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వరంగల్లో పర్యటించబోతున్నారు. వరంగల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు. మరోవైపు వరంగల్ అభివృద్ధికి సంబంధించి ఇవాళ స్థానిక అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను కాంగ్రెస్ వర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడంతో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ప్రధానంగా రాకేష్ రెడ్డి సహా 40 మంది నేతలను గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అపశృతులు ఇబ్బందులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే 2 రోజుల క్రిందటే ప్రెస్ మీట్ పెట్టి మరీ ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామంటూ రాకేష్ రెడ్డి విమర్శించడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసుల నిర్బంధంపై ఇటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలో భాగంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగాయి. మా ప్రతినిధి వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ముఖ్యంగా పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇక్కడ గత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి ఉద్దేశాలు ఉంటాయన్నటువంటి ముందు జాగ్రత్త చర్యలో వరంగల్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని కొంతమందిని అరెస్ట్ చేశారు. 40 మంది దాకా కార్యకర్తలు ఉన్నారు. గత 2 రోజుల క్రితం ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషించారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన అభ్యర్థి వెంకటరత్నం, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మనతో అందుబాటులోకి వచ్చారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆయన అడ్డుకుంటామంటూ మీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో ఇవాళ మిమ్మల్ని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి. అంటే మీరు ఎట్లా భావిస్తున్నారు? ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గృహ నిర్బంధం చేయడం పట్ల అంటే బీఆర్ఎస్ నేతలను ముఖ్యంగా అణచివేత ధోరణి కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? మేము ఎక్కడ కూడా మేము పర్యటనని అడ్డుకుంటామని మేము చెప్పలేదు. మేము కేవలం ఏంటంటే ముఖ్యమంత్రిగా వరంగల్ జిల్లాకు అధికారికంగా పర్యటన పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన పోయి ఒక కార్పొరేట్ హాస్పిటల్ను ఓపెన్ చేయడం ఏంది, ఇక్కడ పేదలకు పెద్ద దిక్కు, ఉత్తర తెలంగాణకు పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంను పర్యటించాలి. ఎంజిఎంలో అనేక సమస్యలని కాబట్టి వాటిని పరిష్కారం చేయాలి. దాంతోపాటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 అంతస్తులతోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మాణం చేసి పేద ప్రజలకు అంకితం చేయాలనుకున్నారు కదా, దాన్ని ఎందుకు మీరు నత్తనడక నడిచేటట్టు చేస్తున్నారు? దాన్ని కూడా విజిట్ చేసి దాని వర్క్స్ ను స్పీడప్ చేయాలని చెప్పి మాత్రమే నేను కోరినా. అప్పటి వరకు కనీసము వారు ఈ ప్రభుత్వ హాస్పిటల్ ను విజిట్ చేయాలనేటువంటి కనీస సోయలేదు. మేము మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజిట్ చేయాలని చెప్పి వారు షెడ్యూల్లో పొందుపరుచుకోవడం జరిగింది. అంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడేంత వరకు ముఖ్యమంత్రి స్థాయిలో పర్యటన చేసేటప్పుడు ఏం చేయాలో అనేటువంటి సోయి కూడా వాళ్ళకి లేదు. అయినా నేను అడుగుతున్నది ఏంటంటే 6 నెలలు కూడా 6 నెలలు కూడా కాలే మీ ప్రభుత్వం వచ్చి, మీది ప్రజాప్రభుత్వం కదా, ప్రజాపాలన కదా, మరి అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద ఈ ఆంక్షలేంది, ఈ పోలీసుల పహారం ఏంది, నిర్బంధాలు ఏంది, ఎందుకంత అభద్రతాభావం, ఎందుకు ఇంత అరాచకం? అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, ప్రజలు మీతోని కలిసి వస్తారనేటువంటి నమ్మకం లేకనే ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. వందలాది మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మీరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుంది. రాకేష్ గారు, ఇప్పటికే ముఖ్యమంత్రి వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఆ రేంజ్ లో వరంగల్ ని అభివృద్ధి చేసేందుకు అధికారులు కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ నాయన్ రాజేందర్ రెడ్డి లాంటి నేతలు మీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మేము ఎక్కడా అడ్డుపడలేదండి. అంటే ఇప్పుడు 6 నెలల నుంచి నేను ఆ వరంగల్ అభివృద్ధి చేస్తే మేము అడ్డుకున్నాం. గమ్మత్తు ఉన్నది వాదన. అంటే ఈయన చాలా అభివృద్ధి చేసింది కానీ ఇప్పుడు మేము కొత్తగా వచ్చి మేము అడ్డుకుంటున్నామా?
అసలు 6 నెలల నుండి మీరు ఏడున్నారు? ఢిల్లీ టూర్లు, ఎన్నికల సన్నాహక సమావేశాలు, పార్టీల పదవుల పంపకాలు, పార్టీల పంచాయతీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల మీద దాడులు, కేసులు, ఇవే కదా మీరు చేసింది. మీరు అభివృద్ధి ఏడే చేసింది నాకు అర్థం కావట్లేదు. మీరు అభివృద్ధి చేస్తారంటే మేము అడ్డుకున్నాం. మీరు ఆ 24 అంతస్తుల హాస్పిటల్ మీరు పూర్తి చేస్తామంటే మేము వచ్చి ఆడ ధర్నా చేసి మేము అడ్డుకున్నామా? ఇది కరెక్ట్ కాదు. మేము అడిగింది ఏంది? మా ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి కాకతీయ కళాతోరణ విషయంలో ముఖ్యమంత్రి గారు వైఖరి ఏందో స్పష్టం చేయమని అడిగినాం. ముఖ్యమంత్రి గారు టూరు ముగించుకొని వెళ్లే ముందు వారి వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి మేము అడిగినాం. తప్పేంది? అరే కాకతీయుల వారసులమైనప్పుడు మేము వారసులం అయినందుకు మేము గర్వపడుతున్నాం. ఈ వరంగల్ ప్రజలుగా 400 సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా తీసుకొని కాకతీయులు మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. కాకతీయులు కట్టినటువంటి చెరువులు ఈ రోజు కూడా అన్నం పెడుతున్నాయి. కాకతీయులు కట్టించినటువంటి దేవాలయాలు ఈ రోజు కూడా భక్తిని ప్రసాదిస్తున్నాయి, ముక్తిని ప్రసాదిస్తున్నాయి. వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పేరని నృత్యం ఈ రోజు స్ఫూర్తి నింపుతున్నది. అలాంటి కాకతీయుల యొక్క చిహ్నమైనటువంటి కాకతీయుల కళాతోరని మేము తీసేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది చాలా విచిత్రంగా ఉన్నది. మీ వైఖరి స్పష్టం చేయాలి. వైఖరి స్పష్టం చేయకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళు డిమాండ్ చేయాలి మీ వైఖరి స్పష్టం చేయమని. లేకపోతే ప్రజలే ప్రశ్నిస్తారు ఈ ప్రజాప్రతినిధులు. రైట్. రాకేష్ రెడ్డి గారు, అయితే వాళ్ళ అభివృద్ధి సంక్షేమం అంటున్నారు బీఆర్ఎస్ వైపు నుంచి. మీరేమైనా అంటే వరంగల్ అభివృద్ధికి సూచనలు ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా? లేదంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ముఖ్యమంత్రి పర్యటన ఎలాగో ఆయన బందోబస్తు మధ్య చేసుకుంటారో వెళ్ళిపోతారు, బట్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రేపు ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా వరంగల్ అభివృద్ధికి సంబంధించి మీరేమైనా ప్రధానంగా కొన్ని అంశాలు ఏమైనా సూచించబోతున్నారా? మేము ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినాము. మొట్టమొదటిది, వారి షెడ్యూల్లో ఎంజిఎం పర్యటన పెట్టుకోవాలి. ఎంజిఎంలో ఉన్నటువంటి సమస్యలను స్టడీ చేసి ఆ సమస్యలకు పరిష్కారం చూపాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఒక విజన్ తోని కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను వేగవంతం చేయాలి. దాన్ని కూడా వారు సందర్శించాలి, నెంబర్ 2. నెంబర్ 3, ఈరోజు ఆరోగ్యశ్రీ ఒక హాస్పిటల్లో చెల్లుతున్నది, ఇంకో హాస్పిటల్లో చెల్లడం లేదు. ఒక వ్యాధికి వర్తిస్తున్నది, ఇంకో వ్యాధికి వర్తించడం లేదు. అది అన్ని వ్యాధులకు వర్తించాలి, అన్ని హాస్పిటల్లో చెల్లేటట్టు మరి ఆరోగ్యశ్రీని ఒక ఉచిత వైద్య పథకంగా తీర్చిదిద్దాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నాడు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దోచుకునే విధంగా వాళ్ళ నిర్ణయం ఉంటుందా, లేకపోతే ఉచిత వైద్యాన్ని నిజంగా అందరికీ వర్తింపజేసే విధంగా వారి వైఖరి ఉంటుందా స్పష్టం చేయాల్సిందిగా 3వ డిమాండ్. 4వ డిమాండ్ ఏంటంటే కాకతీయ కళాతోరణం మీద మీ వైఖరి స్పష్టం చేయండి. మీరు దాన్ని తొలగిస్తారా, ఉంచుతారా? ఏది ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి పనులను విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దాంతోపాటు వరంగల్ సాంస్కృతిక కళా వైభవ చిహ్నమైనటువంటి కళాతోరణాన్ని తొలగించిన పట్ల ప్రధానంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వరంగల్ ముంపు ప్రాంతాల విషయంలో ప్రత్యేక డ్రాఫ్ట్ రూపొందించి వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తమపై అణిచివేత ధోరణిలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమను అడ్డుకున్నారంటూ గృహ నిర్బంధం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటన ఎలా కొనసాగుతుంది? బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా కొన్ని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు, బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన కంటిన్యూ అవుతుందా, ప్రారంభమైందా? రైట్. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 40 మంది, రాకేష్ రెడ్డి సహా 40 మంది నేతల గృహ నిర్బంధం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అలాగే ఇబ్బందులు రాకుండా ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం రేవంత్పై రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల నిర్బంధంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిని, కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు పర్యటనలో భాగంగా. దాంతోపాటు వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన ఇవాళ సమీక్ష కూడా అధికారులతో నిర్వహించబోతున్నారు. ఎస్ వెంకటరత్నం మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. వెంకటరత్నం, ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఏంటి, పూర్తి స్థాయిలో ఏ రకంగా కొనసాగబోతుంది, అలాగే పర్యటన నేపథ్యంలో ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు?
దాదాపు ఇప్పటివరకు ఈ రోజు మధ్యాహ్నం 1:30 వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శిస్తారు. ఎందుకంటే దాదాపు ఒక 1350 ఎకరాల్లో ఒక 1150 కోట్లతో నిర్మాణంలో గత ప్రభుత్వం చేపట్టింది. కానీ ఇప్పటికీ దాదాపు ఒక 1,50,000 మందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపయోగపడేది ఇంతవరకు ఉపయోగపడలేదు అన్నటువంటి దాని మీద దీన్ని అందుబాటులోకి తేవాలన్నటువంటి ఆలోచనతోటి ముందు టెక్స్టైల్ పార్క్ సందర్శనకు రానున్నారు. అయితే ఇది మధ్యాహ్నం 1:30 వస్తే అక్కడ మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడి నుండి నేరుగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణంలో జరుగుతుంది. 24 అంతస్తుల భవనం వరంగల్లో. దాన్ని సందర్శించి అసలు ఎందుకు ఈ పనులు నడుస్తున్నాయి, దీనికి కారణం ఏంటి, ఎప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయనున్నారు. దానికి తర్వాత ఇక్కడ అక్కడి నుండి నేరుగా కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ దాదాపు ఒక రివ్యూ మీటింగ్ కూడా జరగబోతుంది. 3 గంటల నుండి 5:30 వరకు కూడా ఈ రివ్యూ మీటింగ్ జరగబోతుంది. ఎందుకంటే వరంగల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ కలిసినటువంటి వరంగల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్ రాజధానిగా ఉండాల్సింది. దాని చరిత్ర 400 ఉంటే 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం ఎందుకు పతనమైందన్న దాని మీద కూడా ఎన్నో ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా వెనుకబడిపోతుంది. దీని కారణాలు కూడా అన్వేషిస్తూ అనేక మంది హామీలు ఇచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా వరంగల్ ని ఒక ఉత్థాన పదంలోకి తీసుకెళ్తామని చెప్పి దాని అధపాతంలో తొక్కే ప్రయత్నమే జరుగుతుంది తప్ప దీన్ని ఎప్పుడూ అభివృద్ధి జరగలేనటువంటి ఒక కాన్సెప్ట్ ప్రతి ప్రభుత్వం చెప్తుంది. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు. కానీ ఈసారి మాత్రం మేము వచ్చిన తర్వాత వరంగల్ ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామన్నటువంటి ఒక హామీలు మాత్రం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు మామూలు ఎయిర్పోర్టు, ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలని కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఎన్నో హామీలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హామీల నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి రివ్యూ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ డిపిఆర్లు కూడా సిద్ధం చేసి ఈ రోజు ముఖ్యమంత్రి ముందుంచున్నారు. దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ తర్వాత ప్రధాన అంశాలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అన్న దాని మీద ప్రత్యక్షంగా వారితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి వాళ్ళు పచ్చజెండా ఊపే అవకాశం కల్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు చర్యలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ రెడ్డి సహా 40 మంది నేతల గృహ నిర్బంధం చేశారు. అయితే తాము కొన్ని ప్రధాన డిమాండ్లు చేశామని, ఆ డిమాండ్లకు సమాధానం చెప్పలేకే అధికార పార్టీ ప్రభుత్వం తమని గృహ నిర్బంధం చేసిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్లో హైటెన్షన్ నెలకొంది. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల భాగంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇవాళ కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించబోతున్నారు. ప్రధానంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్తో పాటు మామ్నూర్ ఎయిర్పోర్ట్, అలాగే మిగతా వరంగల్ హన్మకొండ సిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రణాళికలను అధికారులతో సమీక్షించబోతున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఓ కార్పొరేట్ ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చేసిన విమర్శల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.